మనుషులు మనకు కళ్ళతో కనబడతారు కానీ దేవుడు మనకు కళ్ళతో కనబడ్డు కదా. నేను నీకు తోడై ఉంటాను, నీవు నాకు తోడై ఉంటావు దేవా అని చెప్పేసి ఇక్కడ దావీదు ధైర్యం తెచ్చుకుంటున్నాడు కదా. మరి దేవుడు దావీదుకు తోడై ఉన్న దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. కానీ దేవుడు మనకు తోడై ఉన్నాడు అన్నదానికి రుజువేంటి? మనుషులు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పిన దానికి మనం ఏం చేస్తామంటే, వాళ్ళు మనకు కళ్ళతో కనబడతారు, వారి స్వరాలు చెవులతో వినబడతాయి. కాబట్టి మనం పర్లేదు, నా బంధువు నాకు ఆపద వచ్చినప్పుడు తోడుగా ఉన్నాడని చెప్పేసి విశ్వసిస్తాం. దేవుడు మనకు కనబడ్డు కదండి. మరి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పడానికి రుజువేంటి? ఆ రుజువు ఏంటంటే నీలో ఉన్న విశ్వాసమే ఆ రుజువై ఉన్నదండి. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడు నీలో ఒక ధైర్యం అనేది ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట అపోస్తలుడైన పౌలు అంటాడు ఏంటంటే, విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమై ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా.